దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, మీకు మంచి పేరు, గొప్ప ఖ్యాతి కావాలా? ఉన్నతమైన వారిగా మిమ్మల్ని అందరూ కొనియాడాలా? భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ మిమ్మల్ని చూసి గొప్పవారండి, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకున్నవారండి అని మిమ్మల్ని గూర్చి అనాలి అంటే దేవుని యందు మీరు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో మీరు నడిచినట్లయితే, ఆయన చిత్తంలో మీరు బ్రతికినట్లయితే దేవుడే మీకు మంచి పేరును, ఖ్యాతిని, ఘనతను ఇస్తాడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. జఫన్య పుస్తకము 3వ అధ్యాయము 20వ వచనము 4వ లైన్ మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఉన్న జనులందరికీ దృష్టికి మీకు మంచి పేరును, ఖ్యాతిని నేను కలుగు చేస్తాను అంటున్నాడండి. మీకు ఖ్యాతిని, మంచి పేరును నేను తెప్పిస్తాను. భూమి మీదనున్న ప్రజలందరి దృష్టిలో మీరు గొప్పవారిగాను, మంచి పేరు పొందిన వారుగాను, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని వారిగా నేను మీకు కలుగు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఒక రాష్ట్రంలో కాదు, ఒక ఊర్లో, ఒక జిల్లాలో, ఒక దేశంలో కాదండి, భూమి మీదనున్న సమస్త మనుషులందరికీ తెలిసేటట్టుగా మనల్ని గొప్ప చేసే దేవుడు, మన దేవుడు, మన రక్షకుడైన యేసయ్య, తండ్రి అయిన యెహోవా అండి. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే భూమి మీదనున్న జనులందరికంటే వాళ్ళందరి దృష్టికి వారు చూస్తూ ఉండగా మనకి మంచి ఖ్యాతిని, గొప్ప పేరును మనకు కలుగు చేస్తాడు. ఎప్పుడంటే ఆయన చిత్త ప్రకారం మనం బ్రతికినప్పుడు. ఇప్పుడు బంధకాల్లో నువ్వు పడి ఉన్నావేమో, ఇప్పుడు నువ్వు అవిధేయతలు ఉన్నవేమో, నువ్వు ఇప్పుడు అపవిత్రతలో చిక్కుకొని పోయి ఉన్నావేమో, ఒక వ్యసనంలో నువ్వు పట్టబడి ఉన్నావేమో, అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థన చేసి నీ బంధకాలలో, నీ యొక్క స్థితిలో, నీ యథార్థత కలిగి నువ్వు ఒప్పుకోగలిగితే, అయ్యా ఈ స్థితిలో నేనున్నాను, ఈ పరిస్థితుల్లో నేను దిగజారిపోయాను, ఇది నా స్వయంకృత అపరాధమే, ఈ బంధకముల నుంచి, ఈ యొక్క అపవిత్రతలో నుంచి, అవిధేయతలో నుంచి, ఈ పాపములో నుంచి నన్ను విడిపించి నిలబెట్టు ప్రభు అని యథార్థ హృదయం కలిగి నిజముగా నువ్వు ఆయనకు మొరపెట్టి ప్రార్థించినట్లయితే ఆ బంధకముల నుంచి మిమ్మల్ని విడిపించి, విడుదల కలిగించి, విమోచించి భూజనులందరి దృష్టికి మంచి పేరును, ఖ్యాతిని దేవుడు కలిగిస్తాడండి. అలాంటి మంచి పేరు, ఖ్యాతి మనము పొందుకోవాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో మనము నడవాలి. ప్రియులారా, మనకు అదే కదండి కావాల్సింది. మంచి సుగంధ తైలం కంటే మంచి పేరు కదండి మేలు. వెండి, బంగారు, వజ్జు, వైఢూర్యాల కంటే మంచి పేరు, మంచి ఖ్యాతి అది శ్రేష్టమైంది కదండి. మనకు అదే అవసరం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుదాము. ఆయన ద్వారా మంచి పేరును, గొప్ప ఖ్యాతిని పొందుకొని సంతోషభరితంగా మార్చబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.